అందరికీ నమస్తే. నేను మీ ఊరుకుంద అడ్వకేట్ని. మనం ఎమ్మెగనూరు కమిషనర్ గారు, మున్సిపాలిటీ కమిషనర్ గారు గంగిరెడ్డి గారి గురించి, ఆయన నిజాయితీ గురించి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఆయన ఏదైనా ప్రశ్నిస్తే మనుషులను టార్గెట్ చేసి అన్యాయంగా ఎఫ్ఐఆర్లు చేయిస్తాడు. నిజం. 2012 నుంచి ప్రూఫ్తో సహా అందరికీ నేను టైం వచ్చినప్పుడు చూపిస్తాను. 2022 నుంచి ఆయన కమిషనర్గా పనిచేస్తున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు ఆర్టీఐ పెట్టినా ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ రాంగ్గానే ఇస్తున్నాడు. అదేవిధంగా నీరు చెట్టు కింద ఎన్ని కోట్లు వచ్చాయి అని ఆర్టీఐ అడిగితే దానికి సమాధానం ఇప్పటివరకు ఇవ్వలేదు. నువ్వు ఏది జరిగినా ఆయనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఎందుకంటే ఒక మున్సిపల్ కమిషనర్, అది గ్రేడ్ 1 మున్సిపల్ కమిషన్, గ్రేడ్ 1 మున్సిపాలిటీ ఎమ్మెగనూరు లాంటి మున్సిపాలిటీకి ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తులు వస్తే అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలనేది తెలుస్తుంది. మన గంగిరెడ్డి గారి స్థాయి ఏంటంటే ఒక శానిటరీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఇక్కడ దాకా కమిషనర్గా ప్రమోట్ అయ్యాడు. అంటే ఇంకా చీప్గా అదే ఆలోచనలతోనే ఉన్నారు ఆయన. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేషన్ లెవెల్కి వచ్చిన తర్వాత హుందాగా ప్రవర్తన చేయాలి, తన యొక్క పలుకుబడి ఎలా ఉండాలి అనేటువంటి తన బాధ్యతను మర్చిపోయి గంగిరెద్దులాగా ఎవరు ఏది చెప్పినా, పొలిటీషియన్స్ ఎవరేది చెప్పినా గంగిరెడ్డి గారు తల ఆడిస్తున్నారు. ఏంటండి ఇది? కోతులబావి విషయంలో ఆ కోతులబావి విషయాన్ని అన్యాక్రాంతం చేసింది మేమా? సిగ్గుందా మీకు ఏమైనా? ఎవరో థర్డ్ పర్సను, ఒక అడ్వకేటు దేశాయ్ అనేటువంటి వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మీ దాకా వస్తే ఏమీ తెలియనట్టు ఆయనకు భయపడి ఆయన మీద ఎలాంటి చర్యలు చేపట్టకుండా రోడ్డు మార్జిన్ అనేటువంటి, నీకు ఇంకిత జ్ఞానం ఉందా ఏమైనా గంగిరెడ్డి గారు? రోడ్డు మార్జిన్లో షాపులు వేసేటువంటి అర్హత మీకుందా? మున్సిపాలిటీ చేయాల్సిన బాధ్యత ఏంటండి? రోడ్లు క్లీన్గా ఉన్నాయా? కాలువలు క్లీన్గా ఉన్నాయా? మీకు శానిటరీ డిపార్ట్మెంటు మీరు చూసుకోవాల్సిన బాధ్యత, అక్కడ చుట్టుపక్కల చూసుకోవాలి, కోతులబావి విషయంలో చూసుకోవాల్సిన బాధ్యత మీదది. పోనీ రోడ్డు మార్జిన్ ఎక్కడి నుంచి ఉంది? శకుంతల సర్కిల్ నుంచి షరాబ్ బజార్ వరకు 60 అడుగుల రోడ్డు చూయించు. మాస్టర్ ప్లాన్లో 60 అడుగుల రోడ్డు ఉంది. నీకు తెలియదా? లేకపోతే ఎమ్మెగనూరు ప్రజానికానికి తెలియదా? రోడ్ వైండింగ్ నువ్వు చేయాలి అనుకుంటే పూర్తిగా మొత్తం సాగనూరు రోడ్డు దాకా ఉంది. అన్ని షాపులు పగలగొట్టేళ్ళిపో, అప్పుడు నువ్వు నిజాయితీగా పనిచేసినోడు అవుతావు. మేము ఒప్పుకుంటున్నాం. ఎక్కడ విషయం తెలుసా? ఈ కోతులబావి సంబంధించినటువంటి ప్లేస్లో అక్రమంగా ఇన్ని రోజులు షెడ్లు వేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. గత 40 ఏళ్ళ నుంచి ఎవరు కూడా ఖాళీ చేయించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మాలాంటి వ్యక్తులు కనుక అక్కడ ఖాళీ చేయిస్తుంటే ఏమైపోయేది? మత ఘర్షణలు జరిగేటివి. తెలివిగా ఆ దేవుడు నీతోనే పని చేయించాడు. మీ మున్సిపాలిటీ వారు చేశారు కాబట్టి ఆ గుడి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. దీనికి ఒకటే మేము ధన్యవాదాలు చెప్పాలి మీకు. అంటే నేను అదే చెప్పేది, మీకు ఉన్నటువంటి పవర్ని మీరు మిస్యూజ్ చేసుకోవద్దు. గత 4 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు, తర్వాత వీక్లీ వన్స్ ఊరికి ఎందుకు వెళ్ళొస్తారనేది ప్రతిదీ కూడా మాకు తెలుసు. కానీ ఎందుకు ఊరుకుంటున్నామంటే ఒక అధికారులను మనం ఇబ్బంది పెట్టకూడదు. కానీ మీరేం చేస్తున్నారు? మొత్తం ఎమ్మెగనూరు ప్రజలందరిని కూడా ఇబ్బందులకు గురి చేస్తూ రక్తం పీడ్చుకొని చేస్తున్నారే. మీ గురించి ఎంతమంది ఏమనుకుంటున్నారో తెలియదా మీకు ఆ విషయము? పోనీ మీరు ఎలాంటి వారో ప్రజలకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు. మీరు చెప్తుంటారని నేను భక్తున్నని, ఆంజనేయుడికి తెలుసు నీకు ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష వేస్తాడు ఒకరోజు. ఇది వాస్తవము.
నిజాయితీగా పనిచేసేటువంటి వాళ్ళను పార్టీలు రంగు పులిమి అన్యాయంగా ఎఫ్ఐఆర్లు చేయిస్తారా? దగ్గరలోనే అందరూ ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నారు నేను ఏం చేయాలనేది. ఎందుకంటే నువ్వు బాధ్యతాయుతంగా ప్రవర్తన చేయట్లేదు. నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. సార్, ఎమ్మెగనూరులో నేను ఆశించేది ఒకటి, ఈ 4 సంవత్సరాల్లో ఈ ఉరుకుంద్ అనేటువంటి వాడు నీకు తెలుసు ఎలాంటి వాడో. నేను ఏనాడు నీ గురించి ఏం చెప్పాను, నీ బాధ్యత నేను గుర్తు చేశాను ఈ 4 సంవత్సరాల్లో. అందుకేగా నేను పెట్టేటువంటి టార్చర్తో నువ్వు ఇంత డెవలప్ చేసావని నీకు తెలియదా? నేను ఒకటే సార్, ఏమి ఆశించట్లేదు ఎమ్మెగనూరులో నిజాయితీగా డెవలప్మెంట్ జరగాలి, నిజాయితీగా ఉన్నటువంటి పొలిటీషియన్స్ రావాలి, ఇది నేను ఆశించేది. అన్యాయంగా చేసేటువంటి వాడు ఎమ్మెగనూరు రాజకీయాలకు పనికి రాకూడదు, పనికి రారు, అట్లాంటి వాళ్ళను ఇక్కడ ఉంచకూడదు అనేటువంటి ఉద్దేశంతో అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా జరగాలని నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నాను. కానీ మీరు మిస్యూజ్ చేస్తున్నారు. మీకు తెలియదా ఏం చేస్తున్నారు అనేది? సార్, అయ్యా కమిషనర్ గారు, మీరు ఎక్కడికి పోయినా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించట్లేదు. కాబట్టి ఇప్పుడు మాది ఏదైనా ఫాల్ట్ ఉంటే మీ మీద దాడి చేసామా? కోతుల భవిష్యంలో పబ్లిక్ మొత్తం చూసింది అండి. మీరు ఫేక్ ఎఫ్ఐఆర్లు పెట్టినంత మాత్రాన ఇక్కడ ఎవడు భయపడేవాడు ఎవడు లేడు. నేను చెప్పాను కదా, ఆ కోతులబావి విషయంలో, నాట్ ఓన్లీ కోతులబావి విషయం, ఎక్కడ గోవులకు ఆపద కలిగినా, దేవాలయాలకు ఆపద కలిగినా, ధర్మానికి ఆపద కలిగినా ప్రాణాలు ఇవ్వడానికని సిద్ధంగా ఉంటాం. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నీలాగా దొంగ భక్తులైతే కాదు మేము. ఇక్కడ ఎమ్మెగనూరు ప్రజానికానికి అందరికీ తెలుసు ఎవరు దొంగలు, ఎవరు దేనికోసం పనిచేస్తారనేది. పేరు ప్రఖ్యాతుల కోసం ఎవరు పనిచేయరు ఇక్కడ. నీకు అధికారం ఉంది కదా అని చెప్పేసి నువ్వు విచ్చలివిడిగా, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నీకు మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అడ్వకేట్ దేశాయ్ గారి గురించి నువ్వు కంప్లైంట్ చేయి. అప్పుడు నువ్వు మొగోడు అనిపించుకుంటావు. అంతేగాని అమాయకుల మీద నువ్వు కేసు ఎఫ్ఐఆర్ చేయించి ఏమన్నా మా ఇంటి ఆస్తులా, లేకపోతే మేము ఏమైనా కబ్జా చేసి ఆ ప్లేస్ని ఆక్రమించుకుంటున్నామా మా మీద మీరు ఎఫ్ఐఆర్ పెట్టడానికి? వదిలే ప్రసక్తే లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. నీకు చుక్కలు చూపిస్తా. అందరూ ప్రయత్నం చేస్తున్నారు, నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. మీరు ధర్మంగా ఉండండి, మేము ధర్మంగా ఉంటాం. నువ్వు గాడి తెప్పావా, నువ్వు అధర్మంగా ప్రవర్తన చేశావు, మేము కూడా అధర్మంగానే ప్రవర్తన చేస్తాం. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు స్టేట్లో. ఎందుకు లీగల్గానే వెళ్తాం, అది కూడా. నిన్ను ఎలాంటి ఇబ్బందులు పెట్టు. మళ్ళీ నీ బాధ్యత నువ్వు మరిస్తే ఆ బాధ్యతను గుర్తు చేస్తాం. నీకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పవర్ నువ్వు మిస్యూజ్ చేసుకుంటే కనుక, ఆల్రెడీ చేశావు, గంగిరెద్దులాగా నువ్వు తల ఒప్పుతున్నావు అందరికీ. ఇది మానుకుంటే నువ్వు భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానానికి వెళ్తావు. లేదు అంటే ఆ దేవుడు అనేవాడు చెప్తున్నావు కదా, నేను ఆంజనేయ స్వామి భక్తున్నే అని. ఆ ఆంజనేయ స్వామికి తెలుసు నువ్వు ఎంత నిజాయితీపరుడువో. తర్వాత మాలాంటి అమాయకులు మీరు అనుకుని ఉండొచ్చు, వీళ్ళంతా ఎవరు డ్రామాలు ఆడతారనేది వాళ్ళ అంతరాత్మకు తెలుసు. ఆ దేవుడు భగవంతుడికి కూడా తెలుసు. ఆ దేవుడు శిక్ష వేస్తాడు. ఖబర్దార్, ఎవరైనా సరే దీంట్లో ఇంటర్ఫియర్ అయినా, రాజకీయం చేయాలనుకున్నా వాళ్ళకి శిక్ష దేవుడు వేస్తాడు త్వరలోనే. అది మనం అందరం కూడా కళ్ళారా చూద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం.